ఒక ప్రశ్న అడుగుతున్నా, బీఆర్ఎస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని? కాంగ్రెస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని? వేసిన ఎవరు ప్రధాని? బీజేపీకు ఓటు వేసిన ఎవరు ప్రధాని? మోడీజీ. స్ట్రాంగ్ లీడర్ మోడీజీ. మీ అందరూ కమల పువ్వు గుర్తు ఓటు. మీ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను దేవుడును ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం సురక్షితంగా ఉండాలి, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మోడీజీ ప్రధాని కావాలి. అదే విధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి, నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగండి అరవింద్ ధర్మపురి తమ్ముడు ఎంపీ కావాలి. ఈ దేశాన్ని సురక్షితంగా ఉండాలంటే మోడీజీకి ఓటు వేయండి. దేశానికి బలమైన ప్రధాని కావాలి అంటే మోడీజీకి ఓటు వేయాలి. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే మోడీజీకి ఓటు వేయాలి. అందుకే మోడీజీకి ఓటు వేయాలి. ఇక్కడ మంచి అభ్యర్థి మన తమ్ముడు అరవింద్ ధర్మపురి గారు. మన తమ్ముడు సోదరు అరవింద్ ధర్మపురి రైతుల మిత్రుడు. స్పైస్ బోర్డ్ ఏర్పాటులో విజయం సాధించారు. అరవింద్ ఫౌండేషన్ స్థాపించి చిన్నారులకు సేవందించారు. సూటిగా మరియు ధైర్యంగా మాట్లాడతారు. ఎల్లప్పుడూ తిలక్ ధారణ ధరించి ఉంటారు. ఆయన తన జీవితాన్ని మోడీజీకి అంకితం చేశారు. ఆయన కుటుంబం జనసంఘ్లో నిమగ్నమైన ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమారతిపై పోటీ చేసి గెలుపు తిన గంట ఇంతే. వారు కవిత 2019 ఎలక్షన్ లో ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందుకే అరవింద్ ధర్మపురి పవర్ మీరు అందరూ తెలుసుకోండి. ఈ దేశం సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశం సంతోషంగా ఉండాలి. మీ అందరూ కమలకు గుర్తు ఓటు వేయాలి. అందరికీ నమస్కారం.